హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నా, మీరు బాగున్నారని అనుకుంటున్నాను. హ్యాపీ భోగి టు ఆల్ అండి. ఈ భోగి అందరికీ సుఖశాంతులు ఆరోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నానండి. ఎర్లీ మార్నింగ్ లేచి దేవుడికి దీపం పెట్టించుకొని, తులసం దగ్గర దీపం పెట్టించుకొని భోగి మంట అయితే వెలిగిస్తున్నాం అనమాట. మా ఆయన తాటికొమ్మలు అయితే నిన్నే తీసుకొచ్చేసి ఇంటి దగ్గర పెట్టారనమాట. పెట్టేసిన తర్వాత స్టార్ట్ చేసేసరికి మా చిన్న పాప పెద్ద పాప ఇంట్లోంచి బయటకు వచ్చారు అప్పుడే. ఎందుకంటే వెచ్చగా ఉంటుందని అప్పటిదాకా లోపల దొప్పటి కప్పుకొని కూర్చున్నారు వాళ్ళు. మేము ఉంటుంది విలేజ్లో కదండి, బాగా అంటే బాగా చల్లగా ఉంటుంది. భోగి మంట అయితే మాత్రం చాలా ఎత్తుగా వచ్చి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి. భోగి మంట అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. మనకి భోగి మంట వేసుకుంటున్నప్పుడు పేడ పిడకలు వేస్తారు కదా, అది కూడా వ్లాగ్ తీద్దాం అనుకున్నాం. అది నెక్స్ట్ వ్లాగ్లో పెడతాము. మా పిల్లలు మా హస్బెండ్ అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. మా పాప తన ఏది ఎక్కడైనా ఏమైనా ఫోటో చూసినా, ఏమైనా మంట చూసినా, ఏది చూసినా చిన్న పాప నమస్కారం పెట్టేస్తుంది ముందు. మా చిన్న పాప ఎలాగంటే అంత దేవుడు అన్ని దేవుడే అంటుంది అనమాట ఎప్పుడూని. సో చిన్నపిల్లలకి ఇలాంటివి మనం నేర్పిస్తే కూడా చాలా మంచిదండి. మనం ఏముంది నమస్కారం పెట్టుకోమ్మ పలానా వస్తువు కన్నా సరే ఆ వస్తువులో కూడా దేవుని చూస్తారు. అప్పుడే కొంచెం కొంచెం ఏమొచ్చి స్వీట్గా పిక్స్ కొన్ని తీసుకున్నాము ఫ్యామిలీ. దెన్ నేను ఆల్రెడీ ముగ్గు పెట్టాను అనమాట. మా పాప అన్నది అమ్మ ఇంకా పెద్ద ముగ్గు వెయ్యమ్మా అంటే సరే అనేసి కొంచెం రోడ్డు వారికి ఇంకొక పెద్ద ముగ్గు అయితే వేశాను. తనైతే చాలా హ్యాపీ ఫీల్ అయింది ఆ ముగ్గు చూసి. ఇక్కడ నలగంటు ముగ్గు అంటారనమాట. ఇంకా ఈ ముగ్గు అన్నది కొన్ని రోజుల్లో ఇంకా వేయడం ఆపుతారు. దెన్ మళ్ళీ నలగంటు పెట్టాక వేస్తారనమాట. అది స్పెషల్ ఉంటుంది ఈ ముగ్గుకి, నలగంటు ముగ్గు అంటారనమాట దీన్ని. సో చాలామంది విలేజ్లో ఈ ముగ్గులు ఎక్కువ వేస్తుంటారు ఈ టైంలోని.